మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ అంటే రాంగ్ అండి. అసలు బెట్టింగ్ అనే వర్డే రాంగ్. సో బెట్టింగ్ అంటే జూదం. జూదం అనేది ఎక్కడి నుంచో వస్తుంది. బట్ జూదం అనేది కొన్ని కొన్ని ఫ్యామిలీలను నాశనం చేస్తుంది. సో బెట్టింగ్ అనేది రాంగ్. బెట్టింగ్ అనేది ఎవరు ఆడకూడదు. ఎవరైనా కష్టం చేయాలి, చదువుకున్న ప్రకారం సంపాదించుకోవాలి, జాబ్ సంపాదించుకోవాలి, వాళ్ళకి నచ్చిన ఇంట్లో వెళ్ళాలి, నచ్చిన పని చేసుకుంటూ అలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులతో మంచి పనులు చేసి మంచి వాళ్ళు అని చెప్పి సొసైటీలో గుర్తు పొందుతున్నారు కొందరు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? తప్పుడు పనితో వచ్చే అమౌంట్ అసలు వద్దండి. తప్పుతో వచ్చిన పని మనం రాంగ్ వర్క్ లో చేసి ఎన్ని చేసిన అమౌంట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే అసలు అది వద్దు. ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తావు కానీ 100 మందికి ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటిది వద్దు కదా. 100 మంది ప్రాబ్లం అయ్యి 10 మందికి నువ్వు అవసరం చేస్తున్నావు అంటే వాళ్ళకి యూజ్ అవుతున్నావు అంటే అలాంటిది వద్దు. చేస్తే అందరికి మంచి, లేకపోతే ఎవరికి చేయకూడదు. సో మరి ఎలాంటి కఠిన శిక్షలు వేస్తే ఈ బెట్టింగ్స్ ఆగుతాయి అంటారు? అది గవర్నమెంట్ చూసుకుంటుంది. దాంట్లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇది బెట్టింగ్ దానికి సంబంధించి, సో వాళ్ళకి ఆ శిక్షలు అనేది విధించాలి కంపల్సరీ. లేదంటే వాళ్ళ త్రూ ద్వారా వచ్చే వాళ్ళ ఒక సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఏదైతే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు వీళ్ళ త్రూ ద్వారా అమౌంట్ కానీ ఏదైనా నష్టపరిహారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ఇప్పించాలి. నెక్స్ట్ టైం అసలు ఈ యాప్స్ అనేవి అన్ని కూడా బ్యాన్ చేయాలండి. అసలు ఇప్పుడు సెలబ్రిటీస్ ఇవ్వడం ఏంది, కొన్ని కరీ మ్యాచ్ అని లేకపోతే వేరే సంథింగ్ అన్ని కూడా ఇస్తారు కదా. అంటే చెప్తున్నా కరీ మ్యాచ్ కాబట్టి వేరేదై ఉండదు. అసలు బెట్టింగ్ అనే యాప్స్ నుంచి అసలు అంటే కొన్ని బ్యాన్ చేసిన యాప్స్ మేము ఇవ్వలేదు అంటున్నారు. బ్యాన్ అనేది ఏంటి, అసలు బెట్టింగ్ అవుతుంది కాబట్టి సో నీకు కష్టం చేయకుండా జాబ్ చేయకుండా ఒక్కొక్కరు 12 hours 8 hours 24 hours చేస్తారు, 24 hours చేస్తుంటారు. అలా జాబ్ చేస్తూ వచ్చే అమౌంట్ కంటే ఇట్లా నువ్వు కూర్చొని సంపాదిస్తున్నావు అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎవరు సంపాదిస్తారు చెప్పండి ఇట్లా. సో ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం టోటల్ బ్యాన్ చేయాలి. అసలు అవి ఎవరైతే క్రియేట్ చేస్తారో యాప్లు అన్ని కూడా వాళ్ళని కూడా పట్టుకోవాలి. మెయిన్ గా వాళ్ళ త్రూ ద్వారా ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరినీ కూడా ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ విధించాలని నాకు